సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి హైదరాబాద్లో సెంటర్స్ ఎవరైతే పడ్డాయో ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో ఈరోజు ఈవినింగ్ ఆగస్ట్ 8. సో ఆగస్ట్ 8 రోజు ఎగ్జామ్ ఉన్నోళ్ళు, అంటే రేపు ఎగ్జామ్ ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోరు. ఎందుకంటే వేరే వేరే డిస్టిక్ వాళ్ళకి లేట్గా అప్లై చేసిన వాళ్ళకి హైదరాబాద్లో సెంటర్ పడుతుంది. అండ్ హైదరాబాద్లో లోకల్ వాళ్ళకి కూడా హైదరాబాద్లో అవుట్స్కట్స్లలో సెంటర్స్ పడతాయి. హైదరాబాద్లో 4 సెంటర్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే ఆల్రెడీ. సో వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ, ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అయింది. న్యూస్లో కూడా మీరు చూసే ఉంటారు, చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో వర్షం పడుతుంది ఎట్లా అని. పోస్ట్పోన్ అయితే చేయరు. హైదరాబాద్లో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి రేపటి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే పోస్ట్పోన్ చేయరు. 27 సెంటర్స్ ఉన్నాయి. 27 సెంటర్స్ వేరే వేరే డిస్టిక్లలో ఉన్నాయి. వేరే వేరే డిస్టిక్లలో ఎక్కడ వర్షం పడుతుందో నాకైతే తెలియదు, కానీ హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు నైట్. రేపు మార్నింగ్ 9:30కి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మీరు ఎట్లైనా వెళ్తారా, కార్లో వెళ్తారా లేదంటే బస్సులో వెళ్తారా, మీరు ఎలా అయినా వెళ్ళండి. బట్ 8:30 వరకు వర్షం పడ్డా మార్నింగ్ సెంటర్కి రీచ్ అయ్యేటట్టు చూడండి. వాళ్ళేం ఎగ్జామ్ మన కోసం పోస్ట్పోన్ చేయరు. అండ్ వర్షం పడుతుందని మీరు టైం అయిపోయిన తర్వాత వెళ్తే అలో చేయరు ఎగ్జామ్కి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైంలో రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ మిస్ అయిపోయింది అనుకోండి, 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. సో ఏదైనా కంపల్సరీ ఇన్ టైంలో ఎగ్జామ్కి రీచ్ కాండి. వర్షం అయితే పడుతుంది. వేరే వేరే వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ చేసుకున్నారో రేపు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉందో మీకు కొంచెం తొందరగా రీచ్ కాండి. మధ్యాహ్నం ఈవినింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి రేపు ఎట్లుండో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నఫ్ ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం పడుతుంది. సో పోస్ట్పోన్ చేయరు. మనం కార్లో వచ్చినా బస్సులో వచ్చినా ఇన్ టైంలో రీచ్ కావాలి సెంటర్కి. సో ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి, మంచిగా రాయండి ఎగ్జామ్. ఓకే, డన్.